కనుక నీ యొక్క ఖాళీ సమయాన్ని ఈ రీతిగా చదివేటువంటి దాంట్లో గడపాలి. After working for nearly 30 years for the Lord, ప్రభు కొరకే పనిచేస్తున్న 30 సంవత్సరాల కాలం తర్వాత see, they kept me in the prison at Caesarea for 2 years. వారు కైసరలోని చెరసాలలో 2 సంవత్సరాలు ఉంచారు. And after sharing my testimony before King Agrippa in 25 and 26 chapters of Acts, అపోస్తల కార్యము 25వ అధ్యాయం 26వ అధ్యాయంలో అగ్రిప్ప ఎదుట సాక్ష్యం పంచుకున్న తర్వాత and they sent me to the prison in Rome. వారు రోమ్ అనేటువంటి చెరసాలకు పంపారు. Is it the reward God is giving to such a great man of God like me? నాలాంటి గొప్ప దైవజనుడికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఇదా అంటాడు. He never felt sorry. అయితే ఆయన ఎన్నడూ బాధపడలేదు. He utilized the time very wisely. ఆయన ఆ యొక్క సమయాన్ని ఎంతో జ్ఞానయుక్తంగా వాడుకున్నాడు. 4 or 5 epistles he wrote from the prison, isn't it? 4-5 పత్రికలు ఆయన చెరసాల నుండి రాస్తా వచ్చాడు. Even to Timothy. తిమోతికి రాసిన 2వ పత్రిక, and even the letter to Philippians, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, and some other letters are there. ఇంకా కొన్ని పత్రికలు, they are known as the prison letters. అవి చెరసాల పత్రికలుగా పిలువబడుతున్నాయి. Oh, what a blessing those epistles are to the New Testament church. నూతన నిబంధన సంఘానికి అవి ఎంతటి గొప్ప ఆశీర్వాదకరమైన పత్రికలు అవి. Oh, what a wonderful thing it is. అదెంత అద్భుతమైన సంగతి. Do something for the Lord or study the scriptures when you are feeling low. నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉంటే దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయి. లేనట్లయితే దేవుని లేఖనాలను పరిశోధన చదువు. When Corona was there, కరోనా ఉన్నటువంటి సమయంలో we were not gathering very openly like this. ఈ రీతిగా సమాజంగా కూడేటువంటి వారం కాదు. And only in Hebron only 10 or 12 people were there, but things were broadcasted by the YouTube. హెబ్రోన్లో కేవలం 10-12 మంది మాత్రమే కూడి వచ్చేటువంటి వారు, మిగిలినటువంటిది యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడేది. And during that 1 year, brother Timothy was there. ఆ ఒక్క సంవత్సర కాలంలో తిమోతి గారు ఉన్నటువంటి సమయంలో brother Kurian was there. కురియన్ గారు కూడా ఉన్నారు. Some other brothers were there, and I was also there because my house is so near. ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు. తర్వాత నేను కూడా ఉన్నాను. ఇక్కడ సమీపంగా ఇల్లు ఉంది కనుక nobody is there. ఇక్కడ ఎవరు లేరు. Only 10 people are sitting. ఇక్కడ 10 మంది కూర్చొని We ఉన్నారు. were sharing the word of God as if we are addressing a youth camp. మేము ఒక యవనస్తుల కూడిక అంటే యూత్ క్యాంప్ లో వాక్యం చెప్తున్నట్లుగా చెప్పేవారు. Then God spoke to me. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. Tomorrow a situation may come like this. ఇటువంటి పరిస్థితి రేపటిదిన రావచ్చు. Yeah, though you want to go out, you may not go. నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నా నువ్వు వెళ్ళలేవు. Now God has given this wonderful technology. ఇప్పుడు దేవుడు ఎంతో అద్భుతమైన టెక్నాలజీ ఇచ్చాడు. And the YouTube is there. యూట్యూబ్ ఉంది. By sitting in your home also, yeah, if you are immovable, you can reach thousands of people even through the YouTube messages. ఒక ఇంటిలోనే కూర్చొని నువ్వు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా యూట్యూబ్ ద్వారా నీ వర్తమానం ద్వారా వేల మందిని చేరుకోవచ్చు. Then I started a YouTube channel. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు. Today I am very happy. ఇది నన్ను సంతోషంగా Every morning I will be speaking, nearly 35 to 40,000 people are seeing. ప్రతి ఉదయకాలంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. దాంట్లో చూస్తే దాదాపు 30 నుండి 40 వేల మంది వాక్యం వింటారు. From 35 to 40 countries. 35 నుండి 40 దేశాల నుండి. What I want to tell you, నేనేం you చెప్పాలనుకుంటున్నాను, also can start. There is nothing wrong. మీరు కూడా ఆ రీతిగా ఆరంభించవచ్చు, అందులో ఏం తప్పు లేదు. When you are feeling lonely, don't have self pity. Utilize the time wisely for the glory of God. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో నీపైన నీకే అయ్యో నేను ఇలాగ అయిపోయినటువంటి దయ కాకుండా నీవు దేవుని యొక్క పని విషయంలో ముందుకు సాగుతూ ఉండాలి. Are you feeling lonely today? ఈ దినాన్ని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? God want to do something in your loneliness. Paul wrote prison letters which are a great blessings to you and to me. దేవుడు నీ యొక్క ఒంటరితనంలో ఏదో ఒక కార్యం ఆయన చేయగోరుతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తన చెరసాలలో ఆయన రాసినటువంటి ఆ పత్రికలు సంఘానికి ఎంతో గొప్ప మేలును కలగజేశాయి. Yes, God used the loneliness of Apostle Paul for the blessings of so many assemblies. దేవుడు అపోస్తలుడైన పౌలు యొక్క ఒంటరితనాన్ని అనేకమైనటువంటి సంఘాల యొక్క ఆశీర్వాదం కొరకు వాడుకున్నాడు. That is the first cure. అది మొదటి ఆ యొక్క పరిష్కారం. Utilize your time wisely. నీ యొక్క సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించు. Within 5 to 8 minutes I am going to close. We are there. 5 నుండి 8 నిమిషాలు నేను ముగిస్తాను. Secondly, రెండో విషయం, minimize your hurt. నీ యొక్క గాయములను తగ్గించుకో. Don't rehearse, always don't talk about that hurt. ఎల్లప్పుడు కూడా కలిగినటువంటి ఆ గాయాన్ని గురించి మరలా మాట్లాడవద్దు. God want to heal the wound, but you want to scratch the wound. దేవుడు ఆ గాయాన్ని స్వస్థపరచాలనుకుంటాడు, నువ్వేమో దాన్ని గీకి పెద్దగా చేస్తా ఉంటావు. Geeky is the there is a Telugu proverb. తెలుగులో సామెత ఉంది, కోతి పుండు. If the monkey has any wound, ఆ కోతికి ఏదైనా పుండు ఉంటే and then what it will do? అప్పుడు అది ఏం చేస్తుంది? See, though it is being healed, అది ఆ గాయం బాగైనా కూడా ఇది నిజంగా బాగవుతుందా లేదా అని నేను మళ్ళీ గీకుంది.
అది బాగైందా లేదని మళ్ళీ గీకేదిగా ఉంటుంది. అది ఎప్పుడుకి బాగా. అది ఎప్పటికీ బాగా కాదు. Some of us are like that. మళ్ళీ కొందరు అలాగ ఉంటారు. Some wound is there in your life. Somebody said something and you are wounded. నీ జీవితంలో ఎవరో ఏదో అన్నారు, దాన్ని బట్టి ఒక గాయం కలిగింది. Yeah, you became bitter at that point. దాని విషయంలో నువ్వు ఎంతో బాధపడ్డావు. Today, ఇది నాన్న, don't rehearse it time and again. దాన్ని మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. Don't allow the resentment to build up in your life. నీ జీవితంలో అటువంటి చింత ఇంకా అధికంగా అవడానికి ఆ కారణం అవ్వకూడదు. Verse 16, what he says? 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నేను మొదట సమాధానం I చెప్పినప్పుడు, pray, last line, I pray that God, it may not be laid to their charge. ఇది వారికి నేరముగా మోపబడకుండును గాక They have done some అంటాడు. harm to me. వారు నాకు ఏదో హాని చేశారు, I have forgiven them. నేను దాన్ని క్షమించేశాను. Finish. ఇంకా అయిపోయింది. He has forgiven them. వారిని క్షమించి వేశాను. What a wonderful thing it is. అదెంత అద్భుతమైన సంగతి. Resentment makes you more lonelier. ఈ యొక్క చింత అనేటువంటిది ఇంకా నేను ఒంటరితనాన్ని గురి చేస్తుంది. It will drive people away from you. అది ప్రజల నుండి నీ నుండి ప్రజలను దూరంగా So చేస్తుంది. if anybody has caused any harm to you, try to forget it. ఎవరైనా నీకు ఏదైనా హాని చేసినప్పుడు దాన్ని మర్చిపో. నువ్వు గుర్తు చేసుకోవద్దు. నువ్వు గుర్తు చేసుకోకు. కనపడ్డ వాడితో కూడా చెప్పుకో. కనబడినటువంటి వారితో కూడా చెప్పు. Do you know why? మీకు ఎందుకో తెలుసా? రేపు నువ్వు ఎదురొస్తుంటే రేపు నువ్వు ఎదురుస్తా ఉంటే వాడు వస్తున్నాడు రా అదే చెప్తాడండి. వాడు వస్తున్నాడు రా అదే చెప్తాడని He will అంటాడు. avoid you. ఆయన నువ్వు ఇంకా దాటి Because వెళ్ళిపోతాడు. wherever you are going, you are harping the same thing. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు అదే సంగతి చెప్తా So ఉన్నావు. by seeing you, he will avoid you. నిన్ను చూసి ఇంకా నేను దూరంగా వెళ్ళిపోతాడు. You are becoming more lonelier because of that. దాన్ని బట్టి ఇంకా ఒంటరితనంలోనికి The people వెళ్ళిపోతాడు. who are near to you are also avoiding you. నీకు సమీపమైనటువంటి వారు కూడా నీ నుండి దూరంగా So వెళ్ళిపోతున్నారు. that is the second thing. అది రెండో సంగతి. Minimize the hurt. Yes, he has caused some harm. Forgive. Finish. ఏదో గాయం జరిగింది, ఇంకా దాన్ని మర్చిపోయి దాన్ని క్షమించి విడిచిపెట్టాలి. Thirdly, third thing is మూడో సంగతి, recognize God's presence. దేవుని యొక్క సన్నిధిని గుర్తించాలి. Where is God when you are lonely? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఎవడున్నాడు? ఎక్కడున్నాడు? నీ పక్కనే ఉన్నాడు. నీ ప్రక్కనే ఉన్నాడు. Because of your loneliness, you are not able to see his presence. నీ ఒంటరితనాన్ని బట్టి ఆయన సన్నిధిని నువ్వు చూడలేకపోతున్నావు. No man stood with me, verse 16. 16వ వచనంలో చూస్తే ఏ మనుషుడు నా ఎదుట నిలబడలేదు. Verse 17. 17వ The వచనం, Lord stood with me. ప్రభు నా ప్రక్కన నిలిచి అంటాడు. ప్రభువే నీ ప్రక్కన ఉంటే ఇంకెవడుంటే ఏంటి లేకపోతే. ప్రభువే నీ పక్కన ఉంటే ఎవరుంటే ఏంటి, ఎవరు What a లేకపోతే. wonderful promise it is. అదెంత అద్భుతమైన వాగ్దానం. Nobody was with me. ఎవరు నాతో లేరు. Paul has not stopped there. పౌలు అక్కడే ఆగిపోలేదు. He is recognizing God's presence. The Lord stood with me. దేవుని యొక్క సన్నిధిని ఆయన గుర్తించినాడు. దేవుడు నా ప్రక్కన నిలిచి అంటాడు. You can talk to him continually. ఎడతేయకుండా నువ్వు ఆయనతో You మాట్లాడవచ్చు. can walk with Lord Jesus. నువ్వు యేసు ప్రభువుతో నడవచ్చు. If you are a true Christian, I am telling you, you are never lonely. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నువ్వు ఎన్నడూ కూడా ఒంటరిగా నువ్వు లేవు. Even though you walk in the valley of shadow of darkness, I fear no evil, David says. Why? Because thou art with me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను దావీదు ఎందుకొరకు అన్నాడంటే ఎందుకొరకంటే నువ్వు నాకు తోడై ఉన్నావని అంటాడు. Yes, in your loneliness you can know more about God and his presence. నీ యొక్క ఒంటరితనంలో దేవుని యొక్క సన్నిధిని గూర్చి ఆయనను గూర్చి అధికంగా నువ్వు తెలుసుకోవచ్చు. So focus on God in your loneliness. In your loneliness, God is very much beside. నీ యొక్క ఒంటరితనంలో దేవుడు ఇంకా అధికముగా నీకు సమీపంగా ఆయన ఉంటాడు. I can talk so much on this, but time is not permitting me. దీని గురించి ఇంకా అనేక విషయాలు చెప్పొచ్చు కానీ సమయం లేదు. The cures. దానికి పరిష్కారాలు First is మొదటిది, involve yourself in some spiritual activity. ఆత్మీయమైనటువంటి కార్యాల్లో నిన్ను నీవే లీనపరచు. That is, utilize your time wisely. అంటే దాని యొక్క అర్థము నీ సమయాన్ని ఎంతో జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి. Secondly, minimize your heart. Yes, just forgive that fellow. రెండోదిగా ఏదైనా గాయం జరిగితే దానికి మర్చిపోయి ఆ వ్యక్తిని Don't క్షమించాలి. talk about that. దాని గురించి మాట్లాడకు. Thirdly, మూడోది, recognize God's presence. God is always with you. You can talk to God. You can walk with God. దేవుని యొక్క సన్నిధిని గుర్తించు దేవుడితో నువ్వు మాట్లాడొచ్చు అనే సన్నిధిని నువ్వు అనుభవించవచ్చు. Fourthly and finally, నాలుగోదిగా చివరిగా empathize with others' needs. ఇతరుల యొక్క అక్కర్లను చూడు. See, instead of looking unto your own problem, నీ సొంత సమస్యలను చూసేదానికి బదులుగా look at other people. ఇతరులను కూడా చూడు. See, like you, there are other lonely people around you, you know. నీ వలే నీ చుట్టూ కూడా కొంతమంది ఒంటరి వారు ఉన్నారు. So many orphans are there. అనేక మంది అనాథలు They ఉన్నారు. are not having anybody. వారికి ఎవరు లేరు. So they are lonely people. వారు ఒంటరి వారు. They are like you. వారు నీ వలే ఉన్నారు. Search for somebody who is lonely, then make friendship with him.
his loneliness will go and your loneliness will go. ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, అటువంటి ఒంటరితనంలో ఉన్నారో వారి కొరకు వెతికి వారితో స్నేహం చేసినప్పుడు నీ యొక్క ఒంటరితనం పోతుంది, వారి యొక్క ఒంటరితనం కూడా పోతుంది. Start helping other lonely people. ఇతరులు అంటే ఒంటరితనం ఉన్నటువంటి వారికి సహాయపడడం ఆరంభించు. Some time back, కొన్ని దినాల కిందట near Musarambagh, ముసారాంబాగ్ దగ్గర, that is near Dilshuk Nagar, దిల్సుఖ్ నగర్ దగ్గర some beggars in the evening they will gather there. కొద్దిమంది బిచ్చగాళ్ళు అక్కడ అంతా కూడా చేరి వస్తారు. Some of the people homeless and all these people who are collecting the plastic bottles and on the roads, we all know. ఇల్లు లేనటువంటి వారు అంటే ప్లాస్టిక్ బాటిల్ అవి వేరుకునేటువంటి వారు మనకు తెలుసు కదా. So in the turning they will be there. ఆ మూలలో వారు ఉంటారు. They are feeling so lonely. వారు ఒంటరితనాన్ని Who is అనుభవిస్తారు. there for us? మాకెవరు ఉన్నారు? We are destitute. మేము అనాథలము. One day we went there. ఓ దినాన అక్కడికి వెళ్ళాం. We have taken good new dresses. మంచి బట్టలు కొత్తవి తీసుకొని వెళ్ళాం. Some 15-20 dresses. 15-20 డ్రెస్సులు తీసుకొని We వెళ్ళాం. went there. అక్కడికి వెళ్ళాము. And we have distributed them freely. Arey Aryan, we talked to them and we spent more than half an hour with those people. వారితో మాట్లాడి కనీసం ఒక అరగంటనైనా వారితో మాట్లాడి వారితో ఉంటూ వచ్చాము. And then ఆ తర్వాత we told them, వారితో చెప్పాము, next Friday also we will come with good food. వచ్చే శుక్రవారం కూడా మంచి ఆహారంతో మీ దగ్గరికి వస్తాం. Not Friday, I'm sorry, Saturday. ఆ శనివారం దినాన Next Saturday also we will come here. తర్వాత శనివారం కూడా మేము ఇక్కడికి వస్తాం. What has happened, you know? అప్పుడు ఏం జరిగింది Those తెలుసా? 15 people brought another 15 people. ఆ 15 మంది ఇంకా 15 మందిని తెచ్చారు. అరే మా సంఘం ఎంత క్విక్గా పెరుగుతుందా. మా సంఘం ఇంత త్వరగా Just వ్యాపించిపోతుంది. we have given, see they are feeling so lonely. వారు చూస్తే చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. Standing on this pulpit, it is very easy, I am telling. ఈ వేదికపై నిలబడటం చాలా సులువే. There are so many areas, yes, parched grounds, dry areas. అనేకమైనటువంటి ఎండు భూముల స్థలాలు ఉన్నాయి. It has gone to that level. అటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే Now if we go there 100 people. ఇప్పుడు అక్కడికి వెళ్తే 100 మంది వచ్చేస్తారు. So we have not done much. మేము ఎక్కువ చేయలేదు. Look, some people, and finally we have given them Bibles. చివరికి వారికి బైబిల్ ఇచ్చాం. We have given some of them New Testament. కొంతమందికి కొత్త నిబంధనలు ఇచ్చాం. We taught them how to pray. ఏదో ప్రార్థన చేయడం Our నేర్పించాం. burden is, మా భారం ఏంటంటే even if one person is born again, that is sufficient. కనీసం ఒక్క వ్యక్తి తిరిగి జన్మించినది చాలు. Because the Bible says one soul is more than the whole world. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఒక్క ఆత్మ సర్వలోకం కంటే అధికమైంది. We know some of the people they are praying. మనకందరికి తెలుసు కొద్దిమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. మాకు తెలుసు వాళ్ళు కొంతమంది ప్రార్థన కూడా చేసుకుంటున్నారు. వారిలో కొద్దిమంది ప్రార్థన కూడా చేసుకుంటున్నారు. What a wonderful thing it is. అదెంత అద్భుతమైన When సంగతి. you feel lonely, there are so many people in need. Talk to them. నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉంటే అనేక మంది ఉన్నారు, వారితో మాట్లాడు. You are not having one leg, there are people who are not having two legs. నీకు కనీసం ఒక కాలు లేదు కానీ వేరే వాళ్ళకి 2 కాళ్ళు లేవు. Talk to them. వారితో మాట్లాడు, Encourage them. వారిని ప్రోత్సహించు. And that is empathize with other people. ఇతరులతో కూడా కలిసి ఉండట, వారిని ప్రోత్సహించు. 4 important cures I told. 4 ప్రాముఖ్యమైన పరిష్కారాలు చెప్తూ These are వచ్చాను. all practical things. ఇవి క్రియాశీలకమైన విషయాలు. What are the causes of loneliness? ఒంటరితనానికి ఉన్న కారణాలు ఏంటివి? Transition of life, జీవితంలో మార్పు, separation from other people, ఇతరుల నుండి వేరైపోవట, opposition. తర్వాత ఎదిరింపు, Then fourthly, 4వదిగా rejection. నిరాకరించబడటం. And what are the cures for loneliness? ఈ యొక్క ఒంటరితనం నుండి ఉన్నటువంటి పరిష్కారాలు This is what we learned from the life of Apostle Paul. అపోస్తలుడైన పౌలు జీవితం నుండి మనం These నేర్చుకున్న విషయాలు. principles are not invented by me, they are in the life of Apostle Paul. ఈ యొక్క సంగతులు నేను కనుక్కున్నవి కాదు కానీ అపోస్తలుడైన పౌలు జీవితంలోనే ఉన్నాయి. Utilize your time wisely. నీ యొక్క Involve yourself in more working for the నీ Lord. యొక్క సమయమును ఎంతో జ్ఞానయుక్తంగా వాడుకో. దేవుని పనిలో సమయాన్ని కలిగి ఉండు. And secondly, రెండవది, minimize your hurt. నీ యొక్క గాయం ఏదైతే అయిందో దాన్ని తగ్గించుకో. Don't talk about it. దాని గురించి మాట్లాడకు. Thirdly, మూడవది, recognize the presence of God with you. నీతో దేవుని సన్నిధి ఉంది అనేటువంటి సంగతిని గుర్తించు. Fourthly, నాలుగవది, empathize with other people who are suffering from loneliness. ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో వారితో కలిసి ఉండు. Then you will be following the footsteps of Apostle Paul. అప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క అడుగు జాడలను నడిచినట్లు What a joy you can enjoy. ఎంత గొప్ప సంతోషాన్ని ఆనందించవచ్చు. Don't feel lonely. ఒంటరితనాన్ని I అనుభవించవచ్చు. tell you. నేను మీతో చెప్తున్నాను. Before I close, this is my last sentence. నేను ముగించడానికి మునుపు నా చివరి మాట ఇది. If you are a true Christian, no Christian is lonely in this world. God is with us. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే ఈ యొక్క లోకంలో ఏ క్రైస్తవుడు కూడా ఒంటరితనంలో లేడు. ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father,
ప్రేమగల పొల్లపిడి మా తండ్రి, How many wonderful principles we can learn from the life of the great man of God, Apostle Paul. అన్ని గొప్ప దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి ఎన్ని ఆత్మీయమైన నియమాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. Lord, in this practical session, undoubtedly some of us, maybe many of us, we are feeling so lonely. తండ్రి యొక్క క్రియాశీలకమైనటువంటి మాటలు ప్రభా, ఎటువంటి సందేహం లేదు, మాలో ప్రతి ఒక్కరము ఏదో ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాం. Oh Lord, we thank thee for the wonderful cures thou hast suggested in thy word. తండ్రి నీ యొక్క వాక్యము మీరు మా కొరకు చూపించినటువంటి అద్భుతమైన ఆ యొక్క పరిష్కారాలను బట్టి వందనాలు. Help us to follow thy word. తండ్రి నీ వాక్యాన్ని వెంబడించినట్లు Help us to be సహాయపడండి. benefited by thy word. నీ వాక్యం సైతం మేలు పొందినట్లుగా చేయండి. In the life of Apostle Paul, oh Lord, he suffered all these things. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో వీటన్నిటిని కూడా అనుభవించాడు. Because he is having the recognition that you are with him, he is able to write to Philippians, rejoice in the Lord even from the prison. ప్రభు తండ్రి ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా నువ్వు తనతో కూడా ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఫిలిప్పీల పత్రిక రాస్తూ వచ్చాడు. Speak to our dear ones. ప్రభా మా ప్రియులతో మీరు మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. Now the tea time. ఇప్పుడు టీ సమయము. Again we will be gathering here by 5:30. మరి